మనిషికి నిజమైన బంధువులు ఆరుగురు ఉంటారని, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా విడిచిపెట్టొద్దని చాణక్యుడు చెప్పాడు. ఈ ఆరుగురు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీకు ఏదో విధంగా సహాయం చేస్తారనేది చాణక్యుని మాట. ఇంతకీ ఈ ఆరుగురు ఎవరు, మీకు ఎలా సహాయం చేస్తారనేది తెలుసుకుందాం. చాణక్యుడు చెప్పిన ఆరుగురు బంధువుల్లో మొదటివారు సత్యం అనే తల్లి. సత్యం ఎప్పుడూ ఒంటరిగా ఉంటుందని అంటారు. అది బయటకు వచ్చిన తర్వాత దానిని మార్చలేము. మార్చినట్లయితే అది నిజం కాదు. నిజం మాట్లాడే వ్యక్తి దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఒక చిన్న అబద్ధాన్ని కాపాడడానికి 1000 అబద్ధాలు కావాలి. సత్యానికి అలాంటివేమీ అవసరం లేదు. తల్లి తన బిడ్డలను ఎల్లప్పుడూ రక్షించినట్లుగానే సత్యం తనను నమ్మిన వారిని కాపాడుతుంది. లోకం వారిని భయపెట్టినప్పుడల్లా సత్యం వారికి తల్లిలా మారి కవచంలా ఉంటుంది. ఇక రెండోవారు జ్ఞానం అనే తండ్రి. జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రతి చోట గౌరవించబడతాడు. వేలాది మంది బంధువులు ఉన్న వ్యక్తి కంటే జ్ఞానం ఉన్న వ్యక్తి ఉత్తముడు అంటారు. జ్ఞానం అతనికి బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కావున అతన్ని సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి దారితీసే మంచి నిర్ణయాలు తీసుకునేలా తోడ్పడుతుంది. జ్ఞానం మనిషికి నిజమైన బంధువు. ప్రతి చోట అతనికి మద్దతు ఇస్తుంది. తండ్రి తన బిడ్డకు అన్ని దశలలోనూ ఎలా మార్గనిర్దేశం చేస్తాడో అదేవిధంగా జ్ఞానం అతనికి మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి అతనిని రక్షించినట్లు కష్ట సమయాలలో కూడా జ్ఞానం అతనికి సహాయం చేస్తుంది. ఈ విధంగా చాణక్యుడు జ్ఞానాన్ని తండ్రితో పోల్చాడు. ఇక మూడోవాడు సోదరుడు అనే న్యాయం. న్యాయం సోదరుడి లాంటిదని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో అన్ని పరిస్థితులలో ఒక సోదరుడు నీకు అండగా ఉంటాడు. న్యాయం నీ సోదరుడిగా ఉండాలనుకుంటే జీవితంలోని అన్ని కార్యకలాపాలలో అనుసరించాలి. న్యాయం ఒక వ్యక్తి మరణం వరకు కొనసాగుతుందని నమ్ముతారు. తర్వాత కూడా మంచి పేరు వచ్చినప్పుడు మంచి నీతివంతుడని మాట్లాడుతుంటారు. న్యాయమే ఉత్తమ సోదరుడు. జీవితంలో చెడు మార్గాలలో న్యాయం నీకు తోడుగా ఉండి సోదరుడిలా రక్షిస్తుంది. ఇక నాలుగోవాడు దయ అనే మిత్రుడు. దయ అనేది నీ స్నేహితుడిలాగా ఉండాలి అంటాడు చాణక్యుడు. దయ నీ స్నేహితుడైనప్పుడు ప్రతి ఒక్కరూ నీ స్నేహితులవుతారు. దయ ప్రజలను ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తి దయలేనివాడు అయితే ప్రజలు అతన్ని ద్వేషిస్తారు. తద్వారా దయలేనితనం అతనికి శత్రువవుతుంది. కరుణను తన ప్రాణ స్నేహితునిగా భావించేవారు అందరి ప్రేమను పొందగలరు. ఐదోవారు శాంతి అనే భార్య. మనిషి శాంతిని భార్యగా అంగీకరించాలి. జీవితంలోని చెత్త క్షణాలలో శాంతిగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటే ఎలాంటి కష్టమైనా దూరమవుతుంది. జీవితాంతం భార్య ఎలా మీకు మద్దతు ఇస్తుందో
శాంతితో ఉంటే మీ ఆరోగ్య సంబంధాలకు చాలా మంచిది. ఇక ఆరోవారు క్షమించడమనే కొడుకు. క్షమాపణ నీ కొడుకుగా చూడాలి. క్షమాపణను మానవ జీవితంలో ఒక భాగంగా అంగీకరించినప్పుడు కొన్నిసార్లు క్షమించడం సరైందేనని గ్రహిస్తాం. తల్లిదండ్రులు తన కొడుకు చేసే ప్రతి తప్పును క్షమించినట్లే మనిషి తన చుట్టూ పక్కల ఉన్న వాళ్ళ తప్పులను క్షమించాలి. అప్పుడే జీవితంలో ఆనందంగా ఉండవచ్చు.